వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ ట్రేడర్ హర్ష వర్ధన్ ఉన్నారు. తనతో మాట్లాడదాం. హలో హర్ష. హాయ్ విష్ణు. ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఎస్, ఐఎమ్ డూయింగ్ ఫైన్ హర్ష. అయితే చాలా రోజు నుంచి ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటూ ఉన్నా, లా ఆఫ్ అట్రాక్షన్. సో ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సరే, యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో, కంప్లీట్ డిజిటల్ మీడియాలో లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి. అండ్ చాలామంది బిజినెస్ మోటివేషనల్ స్పీకర్స్ కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్తూ ఉన్నారు. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అనే దానికి ఏంటి, పారామీటర్ ఏంటి, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని మనకి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటారు? ఫెంటాస్టిక్ క్వశ్చన్. సో మనందరికీ తెలిసిందే, ఈ యూనివర్స్ అంతా అట్రాక్షన్ రిపల్షన్ మీదే వర్క్ అవుతుంది. ఈ గ్రహాలు కూడా ఆకర్షణ వికర్షణలు అనేవి ఉంటాయి కదా. సో ఈ ఆకర్షణ అనేది ప్రతి మనిషికి, ప్రతి దాంట్లో, ప్రతి వస్తువుకి ఆకర్షణ వికర్షణలు ఉంటాయి. సో ఏదైతే నువ్వు ఆకర్షిస్తున్నావో దాన్ని అట్రాక్ట్ చేస్తావు. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది యాక్చువల్గా ఒక వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ బుక్స్ ఇన్ పర్సనల్ డెవలప్మెంట్ స్పేస్లో వచ్చింది ఏంటంటే ద సీక్రెట్ అనే బుక్ని రోండా బ్రెయిన్ అనే ఆవిడ రాసింది. సో అది వెరీ బిగ్ హిట్ ఆ పుస్తకం. వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లర్స్ బుక్స్లో అది ఒకటి. ఇప్పటికి చాలా ఉంది, చాలా ఫేమస్. మీరు అడిగినట్టుగానే సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే, నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళందరిలో ఈ బుక్ చదవని వాళ్ళు ఉండరు. 95% చదివి ఉండొచ్చు డెఫినెట్గా. దాన్ని బేస్ చేసుకుని ఒక మూవీ కూడా చేశారు. ఆ మూవీని కూడా నేను చూశాను. యాక్చువల్గా నేను చదివిన పుస్తకాల్లో 3వ పుస్తకం ఇదే. ఒక 10-12 ఏళ్ళు అయింది నేను పుస్తకాలు చదవటం. అప్పుడు బాగా చాలా పుస్తకాలు చదివేవాడిని. చదివి ఇప్పుడు మానేశాను. సో ఓన్లీ అప్లయింగ్ చేస్తున్నాను. సో నేను చదివిన 3వ పుస్తకం ఇది. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏంటంటే, ఫస్ట్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చేసేది మనుషుల్లో మీ సబ్కాన్షియస్ బ్రెయిన్ చేసింది. సో అదే ఆ బుక్లో ఉంది. సో సక్సెస్ఫుల్ పీపుల్ అయిన వాళ్ళందరూ కూడా ఈ బుక్లో ఉన్న థింగ్స్ని, ఆ పాయింట్స్ని అప్లై చేసి చాలామంది సక్సెస్ అయ్యారు. నేనేదో వాళ్ళు చేశారని కాదు, వీళ్ళు చేశారని కాదు, నా లైఫ్లో నేను సొంతంగా ఇదే పాయింట్స్ అప్లై చేసి సక్సెస్ అయ్యాను. ఓకే, దానికి ప్రాక్టికల్గా ఒకసారి చిన్న విషయం చెప్తా. సో ఇది ఎలా అప్లై అయ్యిద్ది, ఎలాగా అంటే, దాంట్లో ఉన్నది ఒకటి ఏంటంటే విజన్ బోర్డ్ అనే కాన్సెప్ట్ ఉంది. విజన్ బోర్డ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు మీ ఇంట్లోకి వెళ్ళగానే మీ బెడ్రూమ్లో ఒక విజన్ బోర్డ్ పెట్టుకోవాలి. విజన్ బోర్డులో ఏముంటుందంటే, మీకు నచ్చినవి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు మెర్సిడీస్ బెంజ్ కావాలనుకోండి, ఆ బెంచ్ బొమ్మ తీసుకొచ్చి అక్కడ పెట్టండి. ఆ బెంచ్ బొమ్మలో మీరు ఉన్నట్టుగా అలాగా. లేకపోతే మీరు ఒక అథ్లీట్ అవ్వాలి, నేను సక్సెస్ఫుల్ బాక్సర్ అవ్వాలనుకోండి, ఆ బాక్సర్ మీరే మీ ఫేస్ చేసో చేంజ్ చేసో, లేకపోతే మీకు నచ్చిన ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక బాక్సర్ పిక్చర్ అక్కడ పెట్టాలి. లేకపోతే మీరు పెద్ద మ్యాన్షన్లో ఉన్నట్టు, ఆ ఏ మ్యాన్షన్ అయితే ఉందో ఆ పిక్చర్స్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. ఓకే, సో నేను ఇప్పుడు నేను అప్పుడు అది విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకున్నా. విజన్ బోర్డ్ ఇదేంటి అవుద్దా, సరే ఏం పోయింది, కటింగ్ చేసేసి తీసుకెళ్ళి ఆ పిక్చర్స్ని పెడితే ఏమైంది బెడ్రూమ్లో అని పెట్టాను. నా బెడ్ లేవగానే అది ఫస్ట్ నాకు అది కనపడుతుంది. సో ఇది నేను కరెక్ట్గా నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను, నేను మైక్రోసాఫ్ట్, డెలాయిట్ ఇలా పనిచేశాను, ఐటీ కంపెనీస్లో చేశాను. ఎగ్జాక్ట్లీ. అప్పుడు నేనేం చేశానంటే, నా శాలరీ అప్పుడు 10 lakhs per annum, వన్ ఆఫ్ ది కెరీర్ మధ్యలో. నాకు ఎందుకు అనిపించింది ఇది అప్లై అవుద్దా లేదా అని. నేనేం చేశానంటే 15 lakhs per annum అని పెడదాం అని రాసి తీసుకెళ్ళి ఆ విజన్ బోర్డుకి తగిలిచ్చా. అంటే 10 lakhs నుంచి డైరెక్ట్గా 50% హైక్ అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ యాక్చువల్గా. అది కరెక్ట్గా నేను జనవరిలో 2018లో 17లోనో, జనవరి 18-17 అనుకుంటా, సమ్వేర్ అరౌండ్, అంటే 17 December 18 January సమ్ టైం, అక్కడ నేను అది పేపర్ మీద రాసి 15 lakhs per annum అని తీసుకెళ్ళి దాన్ని నా విజన్ బోర్డు ముందు పెట్టి అంటించా. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఒక 45 రోజులకి, నేను అంటించిన 45 రోజులకి నాకు ఒక ఆఫర్ వచ్చింది. అంటే ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఓకే, ఇంటర్వ్యూకి వెళ్ళాను. అది అన్ఎక్స్పెక్టెడ్గా ఇంటర్వ్యూ వచ్చింది, ఏదో వెళ్ళాను. వెళ్ళి టక్మని ఎంత కావాలని హెచ్ఆర్ అడిగాడు నన్ను. 15 lakhs per annum అన్నా. 15 lakhs per annum అన్నా అంటే డైరెక్ట్గా అన్నా నాకు ఇది కావాలని. అది జరుగుతుందో యాక్చువల్గా అయితే 10% హైక్ సార్, 20% హైక్ సార్ అంటారు. అంత హై ప్యాకేజ్ ఉన్నప్పుడు ఎవరు కూడా. ఆయన సరే ఓకే అన్నాడు. అప్పుడు నేను అనుకున్నా, ఇదేంటి భలేకుంది ఇది 45 అన్నాడు. ఎందుకంటే దాని అర్థం చెప్తాను. యాక్చువల్గా నేను కోరుకున్నది కాదు, మీ బ్రెయిన్లో మీరు అడిగితే అది తిరిగి వస్తుంది. యూనివర్స్ తీసుకొచ్చి మీకు ఆ విధమైన అరేంజ్మెంట్స్ చేసింది. రైట్, ఎగ్జాక్ట్లీ. మీరు ఎంత బలంగా కోరుకుంటున్నారు ఆ కోరిక,
అంటే అటువంటి వస్తువుల్ని మీ వైపు, అటువంటి మనుషుల్ని, అటువంటి థింగ్స్ని మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తారన్నమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని మీ బ్రెయిన్లో ఏది ఇస్తున్నారో జాగ్రత్తగా ఉండండి. బ్యాడ్ థింగ్స్ ఇచ్చారా, నెగిటివ్ థాట్స్ ఇచ్చారా, పాజిటివ్ థాట్స్ ఇస్తున్నారా. సో ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఏంటంటే నేను చెప్తాను క్లియర్. ఇది ఒక సారవంతమైన భూమిలా, ఒక భూమి, బంజరు భూమి. బంజరు భూమి అంటే దాంట్లో ఏమి వేసినా కానీ రాదు. కానీ ఈ బంజరు భూమిలో కనుక మీరు సారవంతం చేశారనుకోండి, సారవంతం చేస్తే ఏమైంది, ఇప్పుడు మనం మొక్కలు నాటితే చక్కగా వస్తాయి. అదే బంజరు భూమిలో వేస్తే, ఆ బంజరు భూమిలో ఏంటంటే కలుపు మొక్కలు ఉంటాయి, అవి ఉంటాయి, చెత్త చెదారం అన్నీ వచ్చేసి కంప్లీట్ డ్రై ఏరియా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు ఏమైంది, అక్కడ సరైన మొక్కలు ఏవైతే మీరు వరి పండించాలనుకుంటున్నారు, ఇంకేదైనా పండించుకోవాలని పండించలేరు. సో ఎప్పుడైతే మీ బ్రెయిన్ సబ్కాన్షియస్ మైండ్ అనే ఒక భూమిని సారవంతం చేయాలి. ఫస్ట్ సారవంతం చేయాలంటే ఎలాగా, మీలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నిటిని తీసేయాలి, పాజిటివ్ ఎఫర్మేషన్స్ తీసుకోవాలి. అంటే ఐఎమ్ గుడ్, ఐఎమ్ హెల్దీ, పాజిటివ్ థింగ్స్ని మాత్రమే దానిలో నాటాలి. అది నాటినప్పుడు అప్పుడు ఇప్పుడు మామిడికాయ మొక్క నాటితే మామిడికాయ వస్తుంది కదా, అంతే కదా, దానిమ్మ రాదుగా. సో అలాగే మీరు ఏదైతే ఇస్తున్నారో, కలుపు మొక్క నాటితే కలుపు మొక్క వస్తుంది. సో అదే సారవంతమైన భూమి అని మీ సబ్కాన్షియస్ బ్రెయిన్ మీద మీరు పాజిటివ్ థాట్స్ని నాటాలన్నమాట. అప్పుడు పాజిటివ్ థాట్స్లో మొక్కలు ఎలా వస్తాయంటే మీ ఆలోచన విధానాలు కూడా అటుకు సంబంధించినవి అట్రాక్ట్ చేస్తాయి. అంటే ఇప్పుడు మన బ్రెయిన్లో నుంచి మనం ఈ యూనివర్స్కి, ఈ ప్రకృతికి ఎటువంటి ఆలోచనలు అయితే రిలీజ్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగా రిజల్ట్స్ అనేవి వస్తాయంటారు. ఎగ్జాక్ట్లీ. అది ఎలా ఉండాలో తెలుసా, మీరు ఊరినే నాగా కళ్ళు మూసుకుని ఆ కారు కొనుక్కుంటే బాగుండేమో, ఈ బైక్ ఎక్కితే బాగుండేమో, లేకపోతే నేను వన్ ఆఫ్ ది బిజినెస్ మ్యాన్ అయితే బాగుండాను. దీంట్లో చాలా నీరసం ఉంది, ఒక విధమైన కోరిక ఉంది, కానీ ఒక ఇది లేదు. వస్తే బాగుండు, ఐ వాంట్ టు బికమ్ అని ఫీల్ అవ్వాలి. నీ బాడీలో ఉన్న ప్రతి కణం ఫీల్ అవ్వాలి. ఆ ఫీలింగ్తో నువ్వు చెప్పాలి బయటికి. ఆ చెప్పడం వల్ల ఏమైందంటే సబ్కాన్షియస్ బ్రెయిన్కి గట్టిగా తగిలితే వెళ్ళి నేను చెప్పిన పాజిటివ్ థాట్స్ నాటపడతాయి. సో ఆ సిగ్నల్స్ అనేవి ఆ నేచర్లోకి వెళ్తాయి అంటారు. సో దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, ఇప్పుడు అలాగ అన్నారు, ఒక ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ కారు కావాలని ఎవరికైనా చెప్పాలి. నువ్వు అట్లీస్ట్ బయట చెప్తూ ఉండాలి, నాకు కారు కావాలో, లేకపోతే నాకు ఆ డ్రెస్ కావాలో, నాకు ఈ సెల్ ఫోన్ కావాలో, లేకపోతే ఇది ఏమైందో తెలుసా. ఒకటి, నువ్వు ఎప్పుడైతే డిసైడ్ అయ్యావు కాబట్టి దాన్ని సంపాదించడానికి చేయవలసిన వర్క్ ఆటోమేటిక్గా నీ సబ్కాన్షియస్ బ్రెయిన్లో నువ్వు నాటావు కాబట్టి దానికి సంబంధించిన థింగ్స్ అన్ని అట్రాక్ట్ చేసి దారి ఏర్పరచుకుంటూ వెళ్ళిపోయి ఆ డెస్టినేషన్కి ఏదైతే కోరుకుంటున్నావో అది నీకు తీసుకొచ్చి ఇచ్చింది. ఒకటి పర్ఫెక్ట్లీ కరెక్ట్. అసలు రెండో పాయింట్, ఒకవేళ చేయలేదనుకో, నువ్వు చెప్తావు మీ ఫ్రెండ్కో, మీ అమ్మా నాన్నకో. అందుకే చూడు, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఏదైనా చెప్తే నాకు ఆ కారు కావాలంటే పేరెంట్స్ బర్త్డే గిఫ్ట్ ఇస్తారు. లేకపోతే నీ గర్ల్ ఫ్రెండ్కో, నీ బాయ్ ఫ్రెండ్కో, నీ వైఫ్కో, హస్బెండ్కో, నీ పిల్లలకో మీకు చెప్పారనుకోండి, బికాస్ ఆఫ్ హిస్ లవ్ ఏదో ఒకరోజు నీకు ఆ గిఫ్ట్ తీసుకొచ్చిస్తారు. సో ఒకటి నువ్వన్నా సాధించుకుంటావు, లేకపోతే ఏదో విధంగా యూనివర్స్ అనేది, యూనివర్స్ అంటే దీస్ పీపుల్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది యూనివర్స్, వాళ్ళు తీసుకొచ్చి నీకు అంత చేస్తారు. ఒక పాజిటివ్ విష్ని మనం ఈ విశ్వంలో చెప్పాలి. ఎలా ఎక్స్ప్రెస్ చేయకపోతే, నువ్వు బయటికి చెప్పకపోతే ఫస్ట్ నీ సబ్కాన్షియస్ బ్రెయిన్ వినదు, బయటికి చెప్పాలి. లేదా నీ ఫ్రెండ్స్ ఎవరో నేను చెప్పాను కదా, ఆటోమేటిక్గా అది గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చేస్తారు. అది ఒకటి. లేదంటే నువ్వే సాధించుకుంటావు ఎలాగోలా, బికాస్ నీ పాజిటివ్ థాట్స్ నుంచి, ఒక థాట్ నుంచి అది యాక్చువల్ కాంపౌండింగ్ టైప్లో వెళ్తుంది. అది విచ్ఛిన్నం అయిపోయి 2 థాట్స్గా, 2, 4గా, 8, 16 అలా అంత బలంగా యూనివర్స్లో ఉన్నవన్నీ థింగ్స్ని నువ్వు అట్రాక్ట్ చేస్తావు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లాజిక్ చెప్తున్నా, చాలామందికి మీరు మీ ఇంట్లోకి వెళ్ళి మీ బెడ్రూమ్లోకి వెళ్ళి కళ్ళు మూసుకుని వెళ్ళండి, మీకు ఈ బెడ్రూమ్లో ఏం కనపడతాయి చెప్పండి. బెడ్రూమ్లో చాలా వస్తువులు ఉంటాయి, కానీ మీకు కనపడేది ఏంటి? ఒక మిర్రర్ ఉంటుంది, బీరువా ఉంటుంది, ఆబ్వియస్గా బెడ్ ఉంటుంది. బికాజ్ ఎందుకు చెప్పనా, మీరు డైలీ వాడుతున్నారు, అది మీ బెడ్ డైలీ వాడతారు, మీ మిర్రర్ మిమ్మల్ని చూసుకుంటారు డైలీ, ప్లస్ మీకు వార్డ్రోబ్ ఎందుకంటే ప్రతిసారి తీస్తారు కాబట్టి. అలాగే నా బెడ్రూమ్లో అడుగుతాను, నన్ను అడగండి. సో మీరు ఎక్కువ మీకేం కనిపిస్తుంటాయి మీరు కళ్ళు మూసుకున్నప్పుడు మీ బెడ్రూమ్లో మీకు ఇష్టమైన ఏం కనపడతాయి అంటే, నేను వెళ్ళినప్పుడు నాకు గిటార్ కనపడుతుంది, ఫస్ట్ నా బెడ్ కనపడుద్ది, నా ఏదైతే ఉందో నేను ట్రేడింగ్ చేసే ఆ మానిటర్స్ అది కనపడతాయి. సో ప్లస్ నా విజన్ బోర్డు కనపడుద్ది. సో కానీ దాంతోపాటు ఫ్యాన్ ఉంది, ఆ పక్కన టేబుల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ నాకు అవి కనపడవు. ఎందుకు? నా సబ్కాన్షియస్ మైండ్లో చాలా బలంగా నాటుకుపోయిన పిక్చర్స్ ఇవి. సో మన మనస్సు ఎక్కువగా కోరుకునే విషయాలు, వస్తువులు అవి. ఎగ్జాక్ట్లీ. అంటే నేను వాటిని అట్రాక్ట్ చేస్తున్నా, మిగిలిన చెత్త చెదారం చుట్టుపక్కల ఉన్న కబ్బోర్డ్లో ఏముంది, ఇది పక్కనే ఉంది, ఈ టేబుల్ ఏం చేస్తుంది, ఈ కుర్చీ ఏం చేస్తుంది, నేను చూడట్లా. నాకు ఇష్టమైనవి, నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవి, గిటార్,
నేను డైలీ చేసే పనులు ఏవైతే ఉన్నాయో మానిటర్ మీద, అవి నా విజన్ బోర్డ్, నేను డైలీ చూస్తా. సో అవి అలాగే మీ లైఫ్లో మీరు ఏది కోరుకుంటున్నారో అది మీ మెంటల్ పిక్చర్లో ప్రింట్ అయి ఉండాలి, క్లియర్గా ఉండాలి. సో నేను ఇందాక చెప్పాను కదా, ఆ 15 lakhs per annum అయిపోయింది. తర్వాత ఇదేంది బాగుంది కదా, అప్లై చేద్దాం, డబ్బులు ఈజీగా వచ్చేస్తున్నాయి కదా అని 15 lakhs per month అని పెట్టా. యానం నుంచి మంత్కి వచ్చావు, యానం వర్కౌట్ అయితే తెలియదు, చూద్దాం. సో అది అయిపోయింది. సో ఆ తర్వాత ఇంకోటి పెట్టాను, ఇప్పుడు నేను చెప్పలేను అది. ఓకే ఫైన్. సో ఆ విధంగా అన్నీ అయిపోయినాయి. అట్ ది సేమ్ టైం నేను ఏదైతే కారు పెట్టానో ఆ లగ్జరియస్ కార్ ఉండాలని, అది లగ్జరీ కారు నాకు వచ్చేసింది. ఇది ఇప్పుడు మీరు సో ఇవన్నీ అక్కడ నుంచి విజన్ బోర్డులో పెట్టడం వల్ల వచ్చింది. ఎందుకంటే ఆ విజన్ బోర్డు ఎందుకు పెట్టమన్నారంటే దానిలో ఉన్న ఇన్డెప్త్ అనాలిసిస్ ఏంటంటే మీ పిక్చర్ డైలీ ముద్ర పడిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు కొత్త కారు కొన్నారు, ఎగ్జాంపుల్ అనుకుందాం. మీ ఆడియన్స్లో చాలామంది వాళ్ళు కొత్త కార్లు కొని ఉంటారు, కొత్త బైకులు కొని ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు రోడ్డు మీద వాళ్ళ బైకో కారో తీయగానే మీ కంపెనీ కారే, మీలాంటి కారు ఏదైనా కనపడితే చాలు, అదిగో వోల్వో కారు, అదిగో మెర్సిడీస్ కార్. ఎందుకు? మీరు ఆ కార్ని మీరు కొన్నారు కాబట్టి దాన్నే అట్రాక్ట్ చేస్తారు. ట్రాఫిక్లో అన్నీ ఉన్నా కానీ మీరు దాన్నే ఐడెంటిఫై చేస్తారు. ఎందుకు? మీకు నచ్చిన కారు అది. సో దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఆ నచ్చిన కార్ని, నచ్చిన వస్తువుల్ని నచ్చిన విధంగా మీరు ఏ విధంగా అట్రాక్ట్ చేస్తారో, సో ఆ విధంగానే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్క్ అవుతుంది. అలా కాకుండా నెగిటివ్ పీపుల్ని నెగిటివ్గా నా బతికింతే, ఇదేంటి నేను చాలా వీకు, నేను నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, వాళ్ళందరూ సక్సెస్ఫుల్ అయిపోయారు, నేను అవ్వలేను, నాకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, నా కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, ఇలా అనుకున్నారనుకోండి, మీకు అదే సబ్కాన్షియస్ మైండ్కి తప్పు రైటు, ఇది ఇవ్వాలని తెలియదు. మీరు ఏదైతే ఇస్తారో అదే తీసుకునేది. అవును కరెక్టే, నువ్వు ఫూల్వి, నీకు ఏం సక్సెస్ఫుల్ అవ్వలేవు, నువ్వు వీక్ పర్సన్వి, నీ చేత కాదు, ఇలాంటివే నీ బ్రెయిన్లోకి ఇచ్చేసి చెప్తుంటుంది. అందుకే నేను పేరెంట్స్కి ఎస్పెషల్లీ చెప్తున్నా, నెగిటివ్ వర్డ్స్ పిల్లల ముందు అసలు మాట్లాడద్దు. మీరు నెగిటివ్గా నువ్వు చేయలేవు, వాళ్ళు టాటా బిర్లా, వాళ్ళ అంబానీ, ఇది మీ వల్ల కాదు అని అనొద్దు. నువ్వు చేయగలవు, కష్టపడితే ఇలా చేస్తే అని చెప్పండి. నెగిటివ్ థాట్స్ మాత్రం ఇవ్వద్దు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా పిల్లలకి చాలా ప్లెయిన్గా ఉంటుంది వాళ్ళ బ్రెయిన్. మీరు సరిగ్గా పెంచకపోయినా పర్లేదు, కానీ వాళ్ళకి ఇలాంటి నెగిటివ్ ఏవైతే బ్యాడ్ థాట్స్ ఇచ్చారో ఆ జీవితాంతం వాళ్ళని ఒక బానిసలుగా, వాళ్ళ ఆ ఆలోచన విధానానికే బానిసలో బతుకుతారు. వాళ్ళ లైఫ్లో ఏది సాధించలేరు. సో ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ని, నెగిటివ్ థింగ్స్ని చెప్పకండి పిల్లలకి ఎస్పెషల్లీ. ఓకే, సో అది లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క అనాలిసిస్ అనమాట. కానీ దీనిలో కూడా ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది మీరు కోరుకున్నారు, కానీ కోరుకోగానే నాకు ప్రపంచంలో నుంచి డబ్బు అంతా వచ్చేయాలంటే రాదు. సెకండ్ లెవెల్ మీరు ప్రిసైజ్గా కోరుకోవాలి. సరే, నేను బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెటర్ అవుదాం అనుకున్నాను. నేను క్రికెటర్ అయిపోవాలి, రోజు కూర్చుని కళ్ళు మూసుకుని విజన్ బోర్డు మీద పెట్టేస్తే నేను అవును, వర్కౌట్ కాదు. ఎందుకంటే క్రికెటర్ అయినట్టు నువ్వు ఊహించుకోవాలి. క్రికెటర్స్ ఏం చేశాలో నువ్వు చేయాలి. దాన్ని 100 సార్లు నీ సినిమా రీలు నీ సబ్కాన్షియస్ బ్రెయిన్లో పడాలి. అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏ విధంగా అయితే నువ్వు, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు హై పర్ఫార్మెన్స్ అథ్లీట్స్ ఈవెన్ సచిన్ కానీ వీళ్ళకి తెలుసా, ఒక బాల్ వచ్చినప్పుడు అది కొట్టే ముందే కొన్ని 100 సార్లు దాన్ని రీల్ వేసుకుంటారు. బాల్ ఎలా వచ్చింది ఇలా కొట్టాను, బాల్ ఎలా వచ్చింది ఇలా కొట్టాను, బాల్ అలా వచ్చింది కొట్టాను. అదే ప్రాక్టీస్, మెంటల్ ప్రాక్టీస్ అంట. దీన్ని నేను ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. ఒక వ్యక్తులకి ఆల్రెడీ ఇచ్చేసి విఆర్ ఎఫెక్ట్స్లో అలాగే ఇచ్చి పర్ఫార్మెన్స్ చేయమంటే వాళ్ళు బెటర్గా పర్ఫామ్ చేశారు. ఎందుకంటే సబ్కాన్షియస్ బ్రెయిన్ ఆటోమేటిక్గా చేసినట్టు ఊహించేసుకుంటుంది. అదే నువ్వు రియల్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకన్నా వీళ్ళు బెటర్గా పర్ఫామ్ చేశారు. సో ఇది సైకాలజీ. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ మైండ్. లైఫ్ ఈజ్ అబౌట్ మైండ్స్ గేమ్, ఫిజికల్ గేమ్ కాదు, మైండ్స్ గేమ్. మీరు ఏదైతే మైండ్లో ఇస్తారో అదే చేస్తారు. కానీ మీరు ఏదైతే సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఏ పనులైతే చేయాలో, ఎస్ నేను ఆ పనిని చేస్తున్నట్టుగా ఊహించుకోవాలి, అంతేగాని నా కారు రావాలని ఊహించుకుంటాడు. ఆ మనీ కానీ, ఆ రివార్డ్ కానీ, ఆ ప్రైజ్ కానీ మీకు అది బై ప్రోడక్ట్. బట్ యూ హ్యావ్ టు బికమ్ దట్ పర్సన్. నేను ఫస్ట్ నాకు మెర్సిడీస్ బెంజ్ కావాలి కాదు, ఫస్ట్ నేను క్రికెటర్ అవ్వాలి. నాకు డబ్బులు రావాలని కోరుకోకూడదు. క్రికెటర్లో ఎలా నేను సక్సెస్ఫుల్ 6 కొడుతున్నట్టు, కష్టమైన బాల్ని కూడా నేను ఎలా చాకచక్యంగా ఆడుతున్నట్టు ఇలా ఊహించుకోవాలి. కావాలంటే మీ లైఫ్లో కూడా ఎన్నోసార్లు ఎన్నో పనులు చేస్తుంటాం. మనం మెంటల్ ప్రాక్టీస్ ఎక్కువ చేస్తాం. దాన్ని ఎంత గట్టిగా అంత బలంగా చేస్తామో అది సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోద్ది. అది వెళ్ళిపోయిందంటే ఇక మిమ్మల్ని ఆపటం ఎవరి వల్ల కాదు. ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. ఎందుకంటే యూనివర్స్ ఇట్ సెల్ఫ్ అటు నుంచి ఇటు నుంచి హెల్ప్ చేస్తూ ఉంటుంది, అడ్జస్ట్ అవుతూ ఉంటుంది నేను నా డెస్టినేషన్ తెచ్చేదానికి. సో సేమ్ నేను ఏ విధంగా అయితే విజన్ బోర్డ్ పెట్టి అప్లై చేసి నేను అలా ఊహించుకున్నాను,
నేనేం చేయాలో అది కూడా చెప్తాను నెక్స్ట్ వేరే ఎపిసోడ్లో. ఎలా స్టెప్ బై స్టెప్ అక్కడికి చేరుకోవాలి డెస్టినేషన్కి అని. ఫస్ట్ పాయింట్ లా ఆఫ్ అట్రాక్షన్ కరెక్టే. మీకు డిజైర్ రావాలి, డిజైర్ వచ్చిందంటే అట్రాక్ట్ చేస్తున్నట్టు, నాకు అది కావాలి, నేను అది అవ్వాలి, ఇది అవ్వాలి, ఇది అవ్వాలి. సో దట్ ఈస్ హౌ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్స్. కానీ చాలామంది ఏం చేస్తారంటే కొంచెం మిస్లీడ్ చేస్తున్నారు. ఏ విధంగా, నువ్వు కూర్చో విజన్ బోర్డు పెట్టేసి కళ్ళు మూసుకుని రోజు ఊహించుకో బుగాటి నడుపుతున్నట్టు ఊహించుకో, లేకపోతే అది చేస్తున్నట్టు లక్షల కోట్లని బ్యాంక్ అకౌంట్లో వచ్చేసినట్టు ఊహించుకో. అదిగా చేయాల్సింది. అది రావాలంటే ఏం చేయాలో దాన్ని ఊహించుకోవాలి, నాట్ ది రిజల్ట్. నేను క్రికెటర్ అవ్వాలనుకుంటున్నాను, నేను బెస్ట్ ట్రేడర్ ఇన్ ద వరల్డ్ అవ్వాలనుకుంటున్నాను. నేను బెస్ట్ ట్రేడర్ అవ్వాలనుకున్నాను అనుకోండి, నా డబ్బులు ఎన్ని వచ్చినాయో నా బ్యాంక్ అకౌంట్లో చూడను, ఆ ప్రైజ్ని అబ్జర్వ్ చేస్తాను. నేను దాన్ని అబ్జర్వ్ చేస్తున్నట్టు, దానిలో ఉన్న ఫజిల్ని క్రాక్ చేస్తున్నట్టు, ఈ స్ట్రాటజీని అప్లై చేస్తున్నట్టు, సరిగ్గా నేను అప్లై చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు ఇలా ఊహించుకుంటాను. మనీ ఈజ్ ఏ బై ప్రోడక్ట్ అంతే. అలా మీరు క్రికెటర్ అయితే క్రికెటర్, బాక్సర్ అయితే బాక్సర్, అలా పంచి కొడుతున్నట్టు, ఇలా చేస్తున్నట్టు, ఆ పంచిని తప్పించుకుని చేస్తున్నట్టు చేయాలి. అంతేగాని నాకు 1000 కోట్లు వచ్చి పడిపోతే బ్యాంక్లో, అది ఊహించుకోకూడదు. యూ షుడ్ బి వెరీ స్పెసిఫిక్. మీ స్కిల్ ఏంటో, మీరేంటో, మీరు ఆ పర్సన్ అవ్వాలి. యూ హ్యావ్ టు బికమ్ దట్ పర్సన్. యూ విల్ గెట్ వాట్ యూ డిజర్వ్, నాట్ వాట్ యూ వాంట్, బట్ యూ హ్యావ్ టు బికమ్ దట్ పర్సన్ అండ్ డిజర్వింగ్ పర్సన్. దెన్ ఓన్లీ ద యూనివర్స్ విల్ హెల్ప్ యూ టు అచీవ్ యువర్ గోల్. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది లా ఆఫ్ అట్రాక్షన్. సో మొత్తంగా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం అనుకున్న రిజల్ట్స్ పొందాలి అనుకుంటే, సో మనలో ఒక పాజిటివిటీ నింపుకొని ఆ పాజిటివిటీకి సంబంధించిన సిగ్నల్స్ని మనం ఈ నేచర్కి ఇవ్వాలంటారు. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ మీరు ఎక్స్ప్రెస్ చేయాలి విత్ ఫుల్ అటెన్షన్, విత్ ఫుల్ ఫీల్ ఎమోషన్తో. అప్పుడు మాత్రమే మీరు అచీవ్ చేయగలరు. సో ఆ బలమైన కోరికను, బలమైన వాంఛను కూడా కలిగి ఉండాలి. ఎగ్జాక్ట్లీ. రైట్. థ్యాంక్ యూ హర్ష, థ్యాంక్ యూ సో మచ్. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని మన జీవితంలో మనకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే అంశం గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా, చాలా డీటెయిల్డ్గా మన ప్రేక్షకులకు మీరు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ సో మచ్.